గారు స్పష్టంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. పిఠాపురంలో ఎస్సీ మాలపల్లి మీ అందరికీ తెలుసు. మాలలందరినీ కూడా వెలేశారు. వాళ్ళకి సరుకులు అమ్మలేదు, తినడానికి తిండి దొరకనివ్వలేదు, అన్నీ చేస్తే నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యుండి కనీసం ఆ విషయం గురించి మాట్లాడాల. ఇవాళ ఆయన దేశం గురించి ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేనేమంటున్నానంటే మరి నీ కోసం క్రైస్తవులు ఎంతోమంది ఓట్లేశారు, జనసేన జెండాలు పట్టుకొని క్రైస్తవులు కుర్రాళ్ళు తిరిగారు, నీ అభిమానులు ఉన్నారు, వారికి నువ్వేం సమాధానం చెప్పబోతున్నావు, లేకపోతే మేము నీకు ఎలాంటి సమాధానం ఇస్తారని నువ్వు చూడాలనుకుంటున్నావు అని నేను అడుగుతూ ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని. ఇక రెండో విషయం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదంటే వదిలేయండి. జగన్మోహన్ రెడ్డి గారండి, క్రైస్తవులందరూ బాగా ఇష్టపడతారండి జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయనకు వచ్చిన ఇమేజ్ కాదు అది. రాజశేఖర్ రెడ్డి గారి ఏకైక కొడుకు కావడం, రాజశేఖర్ రెడ్డి గారు దుర్మరణం చెందటం, ఆ విధంగా ఆయన ప్రజల్లో సానుభూతిని తీసుకున్నాడు, వారసత్వాన్ని లెగసీని తీసుకున్నాడు. ఆయన అనేక సార్లు చెప్పాడు, మీరు వినే ఉంటారు, నేను ఒక క్రైస్తవుణ్ణి, నేను బైబిల్ని నమ్ముతాను, నేను 4 గోడల మధ్య ప్రార్థన చేసుకుంటాను, మా అమ్మ ఒక క్రైస్తవురాలు అని అనేక సందర్భాల్లో చెప్పారు. నేను ఆయన ఏమడుగుతున్నానంటే, మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి, మీరు ఒక పార్టీ అధ్యక్షులు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మీరు ఏ క్రిస్టియన్ కమ్యూనిటీని, ఏ క్రిస్టియన్ రిలీజియన్ని ఓన్ చేసుకొని అనేక సందర్భాల్లో సుమారు అండి మీరు నమ్మండి 1,60,00,000 అనధికారిక ఓటింగ్ ఉంది ఆంధ్రాలో క్రిస్టియన్స్ది. 1,60,00,000 అనధికారిక ఓటింగ్. సర్టిఫికెట్స్లో చాలామంది హిందువులుగానే ఉన్నారు, కానీ వాస్తవంగా వాళ్ళు క్రిస్టియన్స్గా ఉంటారు. చాలామంది అనుకుంటారు మాలమాదిగలు మాత్రమే క్రిస్టియన్స్ అనుకుంటారు, అది తప్పండి. బీసీల్లో క్రిస్టియన్స్ ఉన్నారు, ఎస్టీలో క్రిస్టియన్స్ ఉన్నారు, కమ్మల్లో క్రిస్టియన్స్ ఉన్నారు, రెడ్లలో క్రిస్టియన్స్ ఉన్నారు, వెలమల్లో క్రిస్టియన్స్ ఉన్నారు, రిలీజియన్ పరంగా అనేక కులాల్లో క్రిస్టియన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరేమనుకున్నా మావాడు అనుకొని పల్లకిలో తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడితే, మణిపూర్లో అంత పెద్ద విధ్వంసం జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీకే మద్దతు పలికాడు తప్ప వ్యతిరేకంగా ఓటు వేయాల. అప్పుడే అందరి మనసు విరిగిపోయింది దాని మీద. కానీ తన సొంత రాష్ట్రంలో ఒక గొప్ప దైవజండు అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉంటే నోరు తెరచి ఇది హత్యనా, ఇది యాక్సిడెంట్నా, నా తోటి క్రైస్తవులు నన్ను గెలిపించిన వారు, నాకు అండగా నిలబడిన వారంతా ఏడుస్తున్నారు, ఏడవడమే తప్ప ఏమీ చేయడం చేతగాని వాళ్ళు, నేను మాట్లాడాలని ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదండి. నేను అడిగాను జగన్మోహన్ రెడ్డి గారిని, కనీసం ఇది 2 రాష్ట్రాల సమస్య అయిపోయింది. ఆ మనిషి ఏమో తెలంగాణలో బ్రతికే మనిషి, చనిపోయిందేమో ఆంధ్రాలో చనిపోయాడు. తెలంగాణ ప్రాంతంలోనికి ఆయన శవాన్ని తీసుకొని వచ్చినప్పుడు నువ్వు పార్టీ అధ్యక్షుడిగా రాకపోయినావు, మాజీ ముఖ్యమంత్రిగా రాకపోయినావు, కనీసం ఒక క్రైస్తవుడిగా ఆ ఇంటికి సానుభూతి తెలపడానికైనా రాలేకపోయావు, నీ కాళ్ళేమైపోయాయని నేను అడుగుతూ ఉన్నాయి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి. నేను వాళ్ళు చెప్తా ఉన్నా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తాం, కాసుకోండి, సవాల్ చేసి చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి. ఇన్ని రోజులు భుజాల మీద నేను మోసినాం కదా, ఈ భుజాల మీద నుంచి నిన్ను నేల మీద ఎట్లా పడగొడతామో కూడా జగన్మోహన్ రెడ్డి చూసుకోవాలా. జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఓటు కూడా పడనివ్వండి మేము చెప్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది అనుకుంటున్నారు జగన్ డబ్బులు ఇచ్చి మీటింగులు పెట్టిస్తున్నాడు అని అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఆస్తున్న మా ఆత్మగౌరవం ముందు అది మాకు వెంటికతో సమానం. చేతులు చాపి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బు తీసుకొని ఒక మనిషి చావుని ఉపయోగించుకోవాలనుకునే దుస్థితికి మేము ఇంకా దిగజారలేదు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారినైనా మర్చిపోతామేమో, పవన్ కళ్యాణ్ అయినా మర్చిపోతామేమో, పురంధేశ్వరి గారినైనా మర్చిపోతామేమో, జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం మేము మర్చిపోండి. ఆయనకి ఖచ్చితంగా రివర్స్ గిఫ్ట్ ఇస్తాం, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. మేము ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకునే ఈరోజు మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాం. ఇంకొక విషయం చెప్తా ఉన్నాను నేను, మన తెలంగాణలో ఇక చంద్రబాబు గారి గురించి చెప్పేదే ఉందండి, మీ అందరికీ తెలుసు. ఆయన క్రైస్తవులకు ప్రత్యేకంగా ప్రేమించేవాడు కాదు, క్రైస్తవుల్ని పెద్దగా ద్వేషించేవాడు కాదు అని అంటూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చెప్పిన ఏమంటారు వాటిని, ఆ వజ్రాల లాంటి పదాలు ఆయన చెప్పినవే. ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు, హిందువులు బై బర్త్ హిందువులుగానే ఉన్నారు, ముస్లింలు బై బర్త్ ముస్లిమ్స్గానే ఉంటారు, క్రైస్తవులు మాత్రం డే బై డే వీళ్ళు పెరుగుతూ పోతున్నారు, దేవాలయాల దగ్గరకు వచ్చి కూడా వీళ్ళు మత మార్పిళ్ళు చేస్తారు అని చెప్పి మాట్లాడినటువంటి ఆ గొప్ప శాంతిదూత పదాలను మేము ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు నిన్నగాక మొన్న వీరయ్య చౌదరి గారు ఎవరో చంపేశారు. చక్కగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి ఆ ర్యాలీలో ముందు నడిచి అటొక ఫోటో ఇటొక ఫోటో పట్టుకొని నడిచిన ఆయన ఎప్పటి వరకు కనీసం ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఆ ఇంటికి మగదిక్కు లేదు, వెళ్ళి ఆ తల్లిని ఒక అన్న స్థానంలోనో తండ్రి స్థానంలోనో నిలబడి
4 ధైర్యం చెప్పే మాటలు చెప్పొద్దామని అనుకోలే. చంద్రబాబు నాయుడు గారు ఇక మీరు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, జాకీలు పెట్టి లేపినా మిమ్మల్ని ముఖ్యమంత్రి కానేమో ఆంధ్రాలో. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, క్రైస్తవులందరి తరపున చెప్తా ఉన్నా, నేను ఒంటరిగా చెప్పట్లా, క్రైస్తవులందరి గుండెల్లో ఉండే బాధను చెప్తా ఉన్నా. ఎన్ని జాకీలు పెట్టినా ఎన్ని నినాదాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం ఇదే చివరిసారి. మీడియా మిత్రులకి మేము చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారండి, ఈ మాట చెప్పిన తర్వాత నేను నెక్స్ట్ నా అరెస్ట్ దగ్గరకు కూడా వస్తాను. రేవంత్ రెడ్డి గారు, మన చిలకూరు బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్ కదండి, వేసాల దేవుడు అని అంటారు ఆయన. ఆ టెంపుల్ పూజారి గారిని వీర రాఘవరెడ్డో ఆయన పేరేదో ఉంది, ఆయన పట్టుకొని కొడితే ప్రతిపక్షాలు కదిలాయి, అధికార పక్షాలు కదిలాయి, కేసులు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడారు, మీరు భయపడకండి రంగరాజన్ గారు, నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పారు. నేను కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నానండి, ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా. ఇంకా నేను రాజీనామా చేయలేదు, ఈ వేదిక మీద నేను దాన్ని ప్రకటించబోతున్నాను. అలాంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి సంబంధించిన ఒక మనిషి దిక్కులేని స్థితిలో అక్కడ ఒక శవంలా పడిపోయి ఉంటే ఏం జరిగిందని ఒక్క మాట కూడా మాట్లాడలేదండి రేవంత్ రెడ్డి గారు. కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. నేను అడుగుతా ఉన్నా, మేమేమన్నా కుష్ఠరోగులమా? క్రైస్తవులను ఏమైనా వెలేశారా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో? మేమేమన్నా అంటరాని వారం అయిపోయామా? మమ్మల్ని మీరు ముట్టుకుంటే, మా గురించి మాట్లాడితే కూడా మీకు మైలు తగులుతుందా అని నేను అడుగుతూ ఉన్నా ఇవాళ. అంటే మేము ఓట్లు వేయడానికి తప్ప క్రైస్తవులు దేనికి పనికిరాదు సార్, మేము పిచ్చోళ్ళం సార్. మా పాస్టర్లు ఏం చెప్తారో తెలుసా, సంఘాల్లో ఏమంటారో తెలుసా, మనకు రాజకీయం ఎందుకు అని అంటారు. మా పాస్టర్స్ ఏమంటారంటే, మన బైబుల్ మనకు చెప్పింది రాజకీయం చేయమని కాదు, ప్రార్థన చేయమని అని అంటారు. అలాంటి పాస్టర్లని ఆంధ్ర తెలంగాణలో పట్టుకొని కొట్టిన అనేక సందర్భాలు ఉన్నాయి, చర్చిల్ని పడగొట్టిన అనేక సందర్భాలు ఉన్నాయి, బైబిల్ గ్రంథాలను తగలబెట్టిన అనేక సందర్భాలు ఉన్నాయి, అనేక యూట్యూబ్ ఛానల్స్లో నోటుకొచ్చినట్లుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఏ రోజు కూడా ఏ పాస్టర్ రోడ్డు మీద ధర్నా చేయాల. అలాంటి పాస్టర్స్ చివరికి ఓటు వేసే సమయానికి కొంతమంది కాంగ్రెస్కి, కొంతమంది బీఆర్ఎస్కి, కొంతమంది టీడీపీకి ఓట్లు వేసుకుంటూ వచ్చాం. మేము మా పార్టీలు అనుకున్నాం, కానీ పార్టీలన్నీ కూడా క్రైస్తవుల విషయానికి వచ్చేసరికి మీరు దేనికి పనికిరాని చెత్త నా కొడుకులు రా, మీకోసం మాట్లాడడానికి ఇక్కడ ఎవరూ లేరు, మీరు అనాథ నా కొడుకులు రా అని మా క్రైస్తవుల్ని అవమానించాయి ఆంధ్ర తెలంగాణ పార్టీలు. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే, ఇన్ని రోజులు హనుమంతుడికి తన బలం తెలియదంట, హనుమంతుడిని ఎవరైనా పొగిడితేనే తన బలం ఏంటో తనకు తెలుస్తుందట. క్రైస్తవులకు కూడా వాళ్ళ బలం ఏంటో వాళ్ళకి తెలియదు. అంబేద్కర్ గారు చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్, అధికారం కోసం పోరాడిని ఏ జాతి కూడా మనుగడ సాగించలేదు అని. ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి క్రైస్తవుల ఓట్లు ఎన్ని ఉన్నాయో బయటికి లెక్క తీస్తాం. ఆంధ్రాలో, తెలంగాణలో క్రైస్తవుల ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉందో లెక్క తీస్తాం. మా ఓట్లు మీకు వద్దు కదా, 2%తో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు జ్ఞాపకం చేసుకోవాలి. మా ఓట్లు మీకు వద్దు కదా, జస్ట్ 1%తో ఓడిపోయిన ఎమ్మెల్యేలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి మా క్రిస్టియన్ ఓట్స్ అన్నింటినీ బయటికి తీస్తాం. ప్రజాస్వామ్యవాదులైన హిందువులకు ఏం జరుగుతుందో చెప్తాం. ఇప్పటికీ కూడా నోట్లో మూత్రాలు పోయబడుతూ అవమానించబడుతున్న దళితులకు ఏం జరుగుతుందో చెప్తాం. భారతదేశంలో పుట్టినంత మాత్రాన ఈ దేశ భక్తి ఉండదు, భారతదేశంలో పుట్టినంత మాత్రాన వీళ్ళు ఈ దేశ ప్రజలు కారు, వీళ్ళు ఎప్పుడు పాకిస్తాన్కే వస్తాదు పలుకుతారు అని మాట్లాడుతున్న ముస్లిం సహోదరులు కూడా కలుపుకుంటాం. రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా మమ్మల్ని తొక్కిపట్టిన ఈ రాజకీయ పార్టీలను తొక్కిపట్టి నరం తీస్తాం. అది చెప్పడానికే ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం రాజకీయ పార్టీ. మీరు అనుకోవచ్చు, అది సాధ్యమేనా? రాజకీయం అంటే డబ్బుతో కూడుకుంది, కులంతో కూడుకుంది, మతంతో కూడుకుంది, ప్రాంతంతో కూడుకుంది, ఇది సాధ్యమేనా అని మీరు అనొచ్చు. అయితే క్రైస్తవులు ఎప్పుడూ ఒక గీత వెనుకుంటారు, ఆ గీత దేవుని మాట, ఆ గీత దాటి ముందుకు రారు. ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత రాజకీయ పార్టీలు వేసిన ఎత్తులన్నీ చూసిన తర్వాత ఆ గీత తెగింది క్రైస్తవ సమాజానికి. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా, పాస్టర్స్ అంటున్నారు మేము పోటీ చేస్తాం రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో, పాస్టర్స్ చెప్తున్నారు మేము పోటీ చేస్తాం రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో. మా ఓటు, ఒక్క ఓటు ఈ రాజకీయ పార్టీలకు పడ్డా మేము వ్యభిచారం చేసినట్లే. ఒక్క ఓటు కూడా ఆంధ్ర తెలంగాణలో వాళ్ళకి పడలేము, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మా సపోర్ట్ దొరకదు అని చెప్తున్నారు. యునైట్ చేస్తాం ఖచ్చితంగా. ఇంకొక విషయం చెప్తాను, అవి చెప్పనా, నన్ను అరెస్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. మీకు చాలా అనుమానాలు ఉంటే మీరు నన్ను చాలా ప్రశ్నలు అడుగుదామని ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఆల్రెడీ మేనిఫెస్టో తయారై ఉంటుంది మీ దగ్గర, నాకు తెలుసు ఆ విషయం. నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్తాను. ఫస్ట్ అరెస్ట్ చేయొచ్చో లేదో తర్వాత సంగతి. ఒక యూట్యూబ్ ఛానల్లో డిస్కషన్ జరుగుతుంది.
రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని బొకడా బైబిల్ అన్నాడు. నేను ఈ పదాలు ఉపయోగించకూడదు, నన్ను క్షమించండి. అదే బైబిల్ గ్రంథాన్ని, అమ్మ ఆడబిడ్డలు ఉన్నారు నన్ను మన్నించండి, మీ బ్రదర్ అనుకోండి, లంజల పుస్తకం అన్నాడు బైబిల్ గ్రంథాన్ని. అదే బైబిల్ గ్రంథంలో ఉండే మరేని యేసుక్రీస్తు ప్రభు తల్లి వ్యభిచారం చేసి కన్నది అని చెప్పి మాట్లాడినప్పుడు నేనేమన్నానంటే, అరే నాయన, బైబిల్లో బూతు పుస్తకం అంటున్నారు మీరు, మరి మీ గ్రంథాల్లో ఉన్నాయి ఏంట్రా అని చెప్పి ఆ గ్రంథంలో ఆ గ్రంథ రచయిత రాసిన ఓ చిన్న విషయం చెప్పానండి. నేను దానికి ఒక కేసు నమోదు చేశారు. నేను కల్పించింది కాదు, ఎటకారం చేయలేదు, నేను ఉన్నదే చెప్పాను, ఒక కేసు. రెండో విషయం ఏంటో తెలుసా, బైబిల్ గ్రంథాన్ని బోధించే ఒక మత బోధకుడిని నేను. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు అనేవాడు ఆత్మ తప్ప ఆయనకి విగ్రహం ఉండదు అని బైబిల్ చెప్తుంది. 66 పుస్తకాల్లో ఎక్కడా విగ్రహారాధనకి బైబిల్ ఒప్పుకోదు. ఒక మిత్రుడు ఇంకొక యూట్యూబ్ ఛానల్లో యేసుక్రీస్తు ప్రభు గురించి అడిగినప్పుడు నేను చెప్పాను, ఆయన ఆత్మ తప్ప విగ్రహం కాదు, ఒకవేళ అది విగ్రహం అని మీరు భావిస్తే నాకు ఇస్తే పగలగొడతాను అన్నాను. ఆ మాట అనకుండా ఉండాల్సిందే, కానీ బైబిల్ చెబుతున్న దాన్నే నేను చెప్పాను. దీని మీద ఒక కేసు నమోదు చేశారు. ఇంకొక విషయం అండి, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ క్రైమ్కి సంబంధించిన ఒక కానిస్టేబుల్, అతని పేరు భరత్తో ఏదో ఉంది, అజయ్ బాబు మత కల్లోలాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని చెప్పి ఒక కేసు పెట్టేశాడు. హుటాహుటిన సాయంత్రం 6:45 సమయంలో ఒక పోలీస్ వ్యాన్, అది పోలీస్ వ్యాన్ కూడా కాదు, మహారాష్ట్రకి సంబంధించినటువంటి నంబర్తో ఉంది, అది సుమో, అది మా ఇంటి ముందుకు వచ్చి ఆగింది. వాళ్ళు సీన్